చంద్రబాబు కోసం అధికారులు బెజవాడ రోడ్లను కడిగిస్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్ వెళ్తున్న సమయంలో రోడ్డుపై దుమ్ము లేవకుండా బీఎంసీ అధికారులు ముందస్తుగా రోడ్ క్లీన్ చేస్తున్నారు. ఏకంగా వాటర్ ట్యాంకర్లతో రోడ్లను క్లీన్ చేస్తుంది బీఎంసీ సిబ్బంది. సాయంత్రం లోక్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ముందుగా బాబు రాక కోసం దుమ్ము లేవకుండా రోడ్లను క్లీన్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు కోసం అధికారులు బెజవాడ రోడ్లను కడిగిస్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్ వెళ్తున్న సమయంలో రోడ్డుపై దుమ్ము లేవకుండా బీఎంసీ అధికారులు ముందస్తుగా రోడ్లను క్లీన్ చేస్తున్నారు. ఏకంగా వాటర్ ట్యాంకర్లతో రోడ్లను క్లీన్ చేస్తోంది బీఎంసీ సిబ్బంది. సాయంత్రం లోక్ భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ముందుగా బాబు రాక కోసం దుమ్ము లేవకుండా రోడ్లను క్లీన్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్రని అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, కవిత, చంద్రబాబు ఎట్ హోమ్ కార్యక్రమానికి రాబోతున్నారు. గవర్నర్ బంగ్లాలో జరిగే ఎట్ హోమ్ కార్యక్రమానికి. ఈ నేపథ్యంలో బందర్ రోడ్డు మొత్తం కూడా అధికారులు క్లీన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే వివిఐపీలు లేదా ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి వీళ్ళంతా కూడా బందర్ రోడ్లో వెళ్తున్నప్పుడు తమ వాహనాలు వెళ్లిన సందర్భంలో దుమ్ము లెగుతుంది అంటూ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పైనుంచి సీఎంఓ నుంచి ఇతర అధికారులు కూడా వెంటనే విజయవాడ రోడ్లన్నింటి కూడా క్లీన్ చేయాలంటూ విఎంసీ అధికారులకు ఆదేశించినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు వాటర్ ట్యాంక్స్ తో పూర్తిగా బందర్ రోడ్డు అంతా కూడా క్లీన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఒక ప్రహసనం లాగా కొనసాగిస్తున్న పరిస్థితి. ఎందుకంటే సాయంత్రం 4 గంటలకి ఎట్ హోమ్ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. ఆయన వచ్చే లోపే మొత్తం రోడ్స్ అన్ని కూడా అద్దంలా ఉండాలంటూ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దానిలో భాగంగానే ఈ రోజు రోడ్స్ అన్ని కూడా క్లీన్ చేస్తున్నామంటూ సిబ్బంది చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఇది ప్రహసనం లాగా కొడుతుందని చెప్పొచ్చు. ప్రజలు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ఎక్కడా కూడా పట్టించుకొని మున్సిపల్ అధికారులు సీఎం చంద్రబాబు రావడంతో తన వాహనాలు వెళ్తే దుమ్ము లేవకుండా ఉండడం కోసం దాదాపు వాటర్ ట్యాంకర్లన్నింటినీ కూడా వినియోగిస్తూ ఈ విధంగా రోడ్ని క్లీన్ చేయడం మీద విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. దాంతో పాటు ఈ విధంగా అంటే ఎక్కువగా రద్దీ ఉండే ప్రదేశంలో అనేక వాహనాలు కలగడం వల్ల జారి పడిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొంతమంది అనేక ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఇప్పటికే విజయవాడ నగర వ్యాప్తంగా కూడా కొంత వాటర్ ఇబ్బందులు ఉన్నాయి. అటువంటి వాటర్ ఇబ్బందులు ఉన్న పరిస్థితులను కూడా వదిలేసి చంద్రబాబు వాహనానికి దుమ్ము నిలుస్తుందనే ఒకే ఒక కారణం చూపి బందర్ రోడ్డు మొత్తాన్ని కడగడం వెనుక కారణం ఏంటనేది కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది ఒక్కరోజే కాదు, రోజు కూడా ఇదే విధంగా కడగాలంటూ పైనుంచి ఆదేశాలు అందాయి. రేపు నుంచి ఆ పని కూడా ఉంటుందంటూ కూడా సిబ్బంది చెప్తున్న పరిస్థితి మనకి విజయవాడలో కనిపిస్తుందని చెప్పాలి. కవిత. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.